ఈ రోజు మనం ఈ వీడియోలో చరిత్రను మార్చిన టాప్ 30 మంది తొలి మహిళలు, శక్తివంతమైన మహిళా మార్గదర్శకులు వీరి గురించి తెలుసుకోబోతున్నాం. పరిచయం. చరిత్ర అంతటా చాలా మంది ధైర్యవంతులైన మహిళలు అడ్డంకులను అధిగమించి ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వాటిని సాధించారు. ఈ మార్గదర్శకులు సామాజిక నిబంధనలను సవాలు చేశారు, కొత్త అవకాశాలను తెరిచారు మరియు మహిళలు ప్రపంచాన్ని నడిపించగలరని, కనుగొనగలరని మరియు ప్రేరేపించగలరని నిరూపించారు. సైన్స్ మరియు రాజకీయాల నుండి విమానయానం మరియు అంతరిక్ష అన్వేషణ వరకు వారి విజయాలు చరిత్రను శాశ్వతంగా మార్చాయి. ఈ వీడియోలో అసాధారణ మైలురాళ్లను సాధించిన మరియు భవిష్యత్ తరాలకు మార్గం సుగమం చేసిన 30 మంది గొప్ప మహిళలను మేము అన్వేషిస్తాము. 1. మేరీ క్యూరీ, పోలాండ్. మేరీ క్యూరీ రేడియోధార్మికతపై తన విప్లవాత్మక పరిశోధనలకు ప్రసిద్ధి చెందిన మార్గదర్శక భౌతిక శాస్త్రవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త. ఆమె నోబెల్ బహుమతిని గెలుచుకున్న మొదటి మహిళ మరియు 2 వేర్వేరు శాస్త్రాలలో నోబెల్ బహుమతులు గెలుచుకున్న ఏకైక వ్యక్తి. ఆమె ఆవిష్కరణలు ఆధునిక శాస్త్రాన్ని మరియు వైద్య శాస్త్రాన్ని మార్చాయి. 2. వాలెంటినా తెరేష్కోవా, రష్యా. 1963లో వోస్టాక్ 6 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళగా వాలెంటినా తెరేష్కోవా చరిత్ర సృష్టించారు. ఆమె తన మిషన్ సమయంలో 48 సార్లు భూమిని చుట్టి వచ్చింది. ఆమె సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను అంతరిక్ష పరిశోధనలో కెరీర్లను కొనసాగించడానికి ప్రేరేపించింది. 3. అమేలియా ఇయర్హార్ట్, యునైటెడ్ స్టేట్స్. అమేలియా ఇయర్హార్ట్ ఒక మార్గదర్శక విమాన చోదకురాలు మరియు విమానయాన మార్గదర్శకురాలు. 1932లో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన మొదటి మహిళగా ఆమె నిలిచింది. ఆమె ధైర్యం మరియు అభిరుచి ఆమెను సాహసం మరియు సంకల్పానికి ప్రపంచ చిహ్నంగా మార్చాయి. 4. సిరిమావో బండరానాయకే, శ్రీలంక. 1960లో శ్రీలంకలో సిరిమావో బండరానాయకే ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. ఆమె నాయకత్వం రాజకీయాల్లో మహిళలకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకులకు ఆమె మార్గం సుగమం చేసింది. 5. ఇందిరా గాంధీ, భారతదేశం. ఇందిరా గాంధీ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె 20వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరు. ఆమె నాయకత్వం ఆధునిక భారత రాజకీయాలను మరియు పాలనను రూపొందించింది. 6. మార్గరెట్ థాచర్, యునైటెడ్ కింగ్డమ్. 1979లో మార్గరెట్ థాచర్ యునైటెడ్ కింగ్డమ్కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు. ఆమె ఒక దశాబ్దానికి పైగా సేవలందించి ఉక్కు మహిళగా ప్రసిద్ధి చెందింది. ఆమె నాయకత్వం బ్రిటిష్ రాజకీయాలు మరియు ఆర్థిక విధానంపై పెద్ద ప్రభావాన్ని చూపింది. 7. సాలీ రైడ్, యునైటెడ్ స్టేట్స్. సాలీ రైడ్ 1983లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ మహిళ. ఆమె స్పేస్ షటిల్ ఛాలెంజర్లో ప్రయాణించింది. ఆమె ప్రయాణం లెక్కలేనన్ని అమ్మాయిలను సైన్స్ మరియు అంతరిక్ష కెరీర్లను కొనసాగించడానికి ప్రేరేపించింది. 8. కల్పనా చావ్లా, భారతదేశం. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె స్పేస్ షటిల్ కొలంబియాలో ప్రయాణించింది. ఆమె వారసత్వం సైన్స్ మరియు ఇంజనీరింగ్లో లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. 9. రోసా పార్క్స్, యునైటెడ్ స్టేట్స్. రోసా పార్క్స్ పౌర హక్కుల ఉద్యమానికి శక్తివంతమైన చిహ్నంగా మారింది. 1955లో జాతి వివక్షతను సవాలు చేస్తూ ఆమె తన బస్సు సీటును వదులుకోవడానికి నిరాకరించింది. ఆమె ధైర్యసాహసాలు యునైటెడ్ స్టేట్స్లో సమానత్వం కోసం ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికాయి. 10. మదర్ తెరిసా, ఉత్తర మాసిడోనియా. మదర్ తెరిసా పేదలు మరియు రోగులకు సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది మరియు మానవత్వం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది.
ఆమె నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న మొదటి అల్బేనియన్ భారతీయ మహిళ. 11. బెనజీర్ భుట్టో, పాకిస్తాన్. ముస్లిం మెజారిటీ దేశానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ బెనజీర్ భుట్టో. ఆమె పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె నాయకత్వం ఇస్లామిక్ ప్రపంచం అంతటా రాజకీయాల్లో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. 12. జైన్ గూడాల్, యునైటెడ్ కింగ్డమ్. జైన్ గూడాల్ ఒక ప్రసిద్ధ ప్రైమటాలజిస్ట్ మరియు పరిరక్షకురాలు. అడవిలో చింపాంజీలను నిశితంగా అధ్యయనం చేసిన మొదటి శాస్త్రవేత్త ఆమె. ఆమె పరిశోధన జంతువుల ప్రవర్తనపై మన అవగాహనను మార్చివేసింది. 13. హ్యారియట్ టబ్మాన్, యునైటెడ్ స్టేట్స్. హ్యారియట్ టబ్మాన్ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలైన స్వాతంత్ర్య సమరయోధురాలు. అండర్గ్రౌండ్ రైల్రోడ్ ద్వారా వందలాది మంది బానిసలుగా ఉన్న ప్రజలు తప్పించుకోవడానికి ఆమె సహాయం చేసింది. ఆమె ధైర్యం ఆమెను అమెరికన్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిగా చేసింది. 14. ఫ్లోరెన్స్ నైటింగేల్, ఇటలీ. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆధునిక నర్సింగ్ స్థాపకురాలిగా పరిగణించబడుతుంది. క్రిమియన్ యుద్ధంలో ఆమె ఆసుపత్రి సంరక్షణను మార్చివేసింది. ఆమె చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశుభ్రత మరియు రోగి సంరక్షణను మెరుగుపరిచింది. 15. మలాలా యూసఫ్జాయ్, పాకిస్తాన్. మలాలా యూసఫ్జాయ్ బాలికల విద్యకు ప్రపంచవ్యాప్తంగా మద్దతుదారు. ఆమె 2014లో అతి పిన్న వయస్కురాలైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఆమె ధైర్యం లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంది. 16. జుంకో తాబే, జపాన్. జుంకో తాబే 1975లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ. ఈ చారిత్రాత్మక అధిరోహణను సాధించడానికి ఆమె అనేక సవాళ్లను అధిగమించింది. ఆమె విజయం మహిళలు పర్వతారోహణను అన్వేషించడానికి ప్రోత్సహించింది. 17. ఎల్లెన్ జాన్సన్, లైబీరియా. ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్ ఆఫ్రికాలో ఎన్నికైన మొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యారు. ఆమె 2006 నుండి 2018 వరకు లైబీరియాకు నాయకత్వం వహించింది. ఆమె నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని మరియు మహిళా సాధికారతను బలోపేతం చేసింది. 18. కాథరిన్ డి. సుల్లివన్, యునైటెడ్ స్టేట్స్. కాథరిన్ సుల్లివన్ అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికన్ మహిళ. ఆమె 1984లో చారిత్రాత్మక అంతరిక్ష నడకను ప్రదర్శించింది. ఆమె పని అంతరిక్ష పరిశోధనకు ఎంతో దోహదపడింది. 19. మేరీ బార్రా, యునైటెడ్ స్టేట్స్. జనరల్ మోటార్స్లో ఒక ప్రధాన ప్రపంచ ఆటోమేకర్కు మేరీ బార్రా మొదటి మహిళా CEO అయ్యారు. ఆమె 2014లో నాయకత్వ పాత్ర పోషించింది. ఆమె విజయం వ్యాపార ప్రపంచంలో మహిళల పురోగతిని సూచిస్తుంది. 20. ఏంజెలా మెర్కెల్, జర్మనీ. 2005లో ఏంజెలా మెర్కెల్ జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్ అయ్యారు. ఆమె 16 సంవత్సరాలు సేవలందించారు మరియు ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు. ఆమె నాయకత్వం ఆధునిక యూరోపియన్ రాజకీయాలను రూపొందించింది. 21. బిల్లీ జీన్ కింగ్, యునైటెడ్ స్టేట్స్. బిల్లీ జీన్ కింగ్ ఒక దిగ్గజ టెన్నిస్ ఛాంపియన్. క్రీడలలో మహిళలకు సమాన వేతనం మరియు అవకాశాల కోసం ఆమె పోరాడింది. ఆమె ప్రయత్నాలు అథ్లెటిక్స్లో లింగ సమానత్వాన్ని మార్చడానికి సహాయపడ్డాయి. 22. అడా లవ్లేస్, యునైటెడ్ కింగ్డమ్. అడా లవ్లేస్ను ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్గా పరిగణిస్తారు. ఆమె చార్లెస్ బాబేజ్ యొక్క ప్రారంభ కంప్యూటర్ డిజైన్లపై పనిచేశారు. ఆమె ఆలోచనలు ఆధునిక కంప్యూటింగ్కు పునాది వేశాయి. 23. ఉర్సులా వాన్ డెర్ లేయన్, జర్మనీ. ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఒక జర్మన్ రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో యూరోపియన్ కమిషన్కు మొదటి మహిళా అధ్యక్షురాలైంది. వాతావరణ మార్పు, ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ సంబంధాలపై యూరోపియన్ యూనియన్ విధానాలను రూపొందించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
ప్రపంచ రాజకీయాల్లో బలమైన మహిళా ప్రాతినిధ్యం వైపు ఆమె నాయకత్వం ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. 24 వంగారి మాథై, కెన్యా. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళ వంగారి మాథై. ఆమె కెన్యాలో గ్రీన్ బెల్ట్ ఉద్యమాన్ని స్థాపించింది. ఆమె కృషి పర్యావరణ పరిరక్షణ మరియు మహిళల హక్కులను ప్రోత్సహించింది. 25 హెడీ లామర్, ఆస్ట్రియా. హెడీ లామర్ ఒక హాలీవుడ్ నటి మరియు తెలివైన ఆవిష్కర్త. తరువాత వైఫై మరియు బ్లూటూత్కు దోహదపడిన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఆమె సహాయపడింది. ఆమె ఆవిష్కరణ ఆధునిక వైర్లెస్ కమ్యూనికేషన్ను ప్రభావితం చేసింది. 26 సెరెనా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్. సెరెనా విలియమ్స్ టెన్నిస్ చరిత్రలో గొప్ప అథ్లెట్లలో ఒకరు. ఆమె బహుళ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది మరియు మహిళల టెన్నిస్లో ఆధిపత్యం చెలాయించింది. ఆమె విజయం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చింది. 27 మే జెమిసన్, యునైటెడ్ స్టేట్స్. మే జెమిసన్ 1992లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ. ఆమె అంతరిక్ష నౌక ఎండీవర్లో ప్రయాణించింది. ఆమె ప్రయాణం సైన్స్ మరియు అంతరిక్ష పరిశోధనలో వైవిధ్యాన్ని ప్రోత్సహించింది. 28 ఎమ్మెలిన్ పాంఖర్స్ట్, యునైటెడ్ కింగ్డమ్. ఎమ్మెలిన్ పాంఖర్స్ట్ బ్రిటన్లో మహిళల ఓటు హక్కు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆమె మహిళల ఓటు హక్కు కోసం పోరాడింది. ఆమె క్రియాశీలత మహిళలకు ఓటు హక్కులు కల్పించడంలో సహాయపడింది. 29 గ్రెటా థన్బర్గ్, స్వీడన్. గ్రెటా థన్బర్గ్ స్వీడన్కు చెందిన యువ వాతావరణ కార్యకర్త. వాతావరణ మార్పుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ యువ ఉద్యమానికి ఆమె ప్రేరణనిచ్చింది. ఆమె స్వరం ప్రపంచ నాయకులను మరియు పర్యావరణ చర్చలను ప్రభావితం చేసింది. 30 కమలా హారిస్, యునైటెడ్ స్టేట్స్. కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు అయ్యారు. ఈ పాత్రలో ఆమె ఆఫ్రికన్ మరియు దక్షిణాసియా సంతతికి చెందిన మొదటి మహిళ కూడా. ఆమె విజయం ప్రపంచ రాజకీయాల్లో మహిళల పురోగతిని సూచిస్తుంది. ముగింపు. ఈ అసాధారణ మహిళలు అడ్డంకులను బద్దలు కొట్టారు మరియు ధైర్యం, సంకల్పం మరియు దృక్పథం ప్రపంచాన్ని మార్చగలవని నిరూపించారు. వారి విజయాలు భవిష్యత్ తరాలకు ద్వారాలు తెరిచాయి మరియు ప్రతిచోటా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈ మార్గదర్శకుల కథ మనకు గుర్తు చేస్తుంది, ప్రజలు పరిమితులను సవాలు చేయడానికి మరియు వారి కలలను కొనసాగించడానికి ధైర్యం చేసినప్పుడు పురోగతి సాధ్యమవుతుంది. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.